టీడీపీ మేనిఫెస్టోను చంద్రబాబు కాసేపట్లో విడుదల చేయబోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, ఇంకా ఎంతసేపట్లో చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేస్తారు? అలాగే ఇందులో ఏ అంశాలు ఉండే అవకాశం ఉంది? రాజేశ్వరి, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో 15 రోజుల క్రితమే పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఈ మేనిఫెస్టోని యనమల రామకృష్ణుడు చైర్మన్గా నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ 15 మంది సభ్యులతో పూర్తి స్థాయిలో సమాప్తం చేసింది. అయితే మంచి రోజు కోసం ఎదురు చూసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఉగాది కావడంతో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఏదైతే ఉగాదికి సంబంధించినటువంటి కార్యక్రమాల అనంతరం టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతుంది. 10:15కు ఉగాది సంబరాలు తెలుగుదేశం పార్టీ తరపున నిర్వహిస్తున్నారు. అనంతరం మేనిఫెస్టో రిలీజ్ కూడా ముఖ్యమంత్రి చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేనిఫెస్టోలో పలు కీలక అంశాలు, ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలుకు ఎంతో శ్రద్ధ తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. పింఛన్ వయసును తగ్గిస్తూ, అంటే 55 సంవత్సరాలకే మహిళలకు పింఛను, వృద్ధాప్య పింఛన్ ఇచ్చే విధంగా, అదేవిధంగా 60 సంవత్సరాలకు పురుషులకు వృద్ధాప్య పింఛన్ ఇచ్చే విధంగా దాన్ని 3,000 చేసే విధంగా, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి 2,000 నుంచి 3,000 చేసే విధంగా కూడా దీనికి నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి నగదుతో పాటుగా అప్పుడే వాళ్ళకు సొంత గృహం కూడా మంజూరు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ పెళ్లి సమయంలోనే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి పెళ్లి అయిన తర్వాత ఆయన వెంటనే ఆ గృహానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ కూడా నిరుపేదలకు అందించేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో పాటుగా అనేకమైన సంక్షేమ పథకాలు, ఇప్పటికే గృహాలు మంజూరు అయిన వాళ్ళు ఎవరూ కూడా దానికి కట్టాల్సిన నామినల్ అమౌంట్ అవసరం లేదు, పూర్తిగా ఉచితంగా గృహాలు అందిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఇంకా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా తీసుకుంటే కనుక ఏదైతే ఇప్పటి వరకు చంద్రన్న బీమా ఏదైతే 2 లక్షలు ఉందో దాన్ని 5 లక్షలకు పెంచుతున్నారు. అదేవిధంగా 10 లక్షలకు కూడా పెంచబోతున్నారు, 5 లక్షలు పెంచుతున్నారు. ఇదే సమయంలో అనేకమైన సంక్షేమ పథకాలు, ఇతర పథకాలను కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా పట్టణ అదేవిధంగా గ్రామీణ నిరుపేదలకు అవసరమైనటువంటి గృహ నిర్మాణానికి పూర్తి స్థాయిలో ఈ మేనిఫెస్టోలో అవకాశం కల్పించబోతున్నారు. దీంతో పాటుగా ఇతర అంశాలు, మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా అన్నదాత సుఖీభవను ఇకపైన పర్మనెంట్గా కొనసాగించడం లాంటి పథకాలను కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ఇదే విధంగా కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని కూడా భావిస్తున్నారు. దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఈసారి మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా యువత, అదేవిధంగా వృద్ధులు, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో అన్ని సెక్షన్లను కవర్ చేసే విధంగా ఈ మేనిఫెస్టో ఉండబోతోంది. ఇదే సమయంలో ఏదైతే పట్టణ నిరుపేదలు ఉంటారో వాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి మరిన్ని కొత్త పథకాలను కూడా ఈరోజు మేనిఫెస్టోలో యాడ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ముందుగా ఉన్నటువంటి మేనిఫెస్టోలో మార్పులు చేర్పులు సంబంధించిన కసరత్తు ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. ఆ కసరత్తు పూర్తయితే కనుక మరిన్ని సంక్షేమ ఫలాలను అందించేందుకు కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ గడువు 2023కి పూర్తవుతుంది. దాన్ని ఇంకొక 10 ఏళ్ల పాటు కార్పొరేషన్ను పెంచే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి నిధులు ఆయా సెక్షన్స్కు బడ్జెట్లో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద తీసుకుంటే కనుక ఓవరాల్గా అన్ని సెక్షన్స్ను కూడా కవర్ చేస్తూ ఈ మేనిఫెస్టోలో చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఉగాది పచ్చడి అన్ని రుచులు ఎలా ఉంటాయో అలాగే అన్ని రకాలైనటువంటి అన్ని సెక్షన్స్ను కూడా కలగలుపుతూ ఈ మేనిఫెస్టోను రూపొందించినట్టుగా తెలుస్తోంది. దీంట్లో మెయిన్ అంశాలు తీసుకుంటే కనుక ఈ పెన్షన్ల పెంపు, అదేవిధంగా ఉచితంగా ఇళ్ల నిర్మాణం, పెళ్లి సమయంలోనే వధువరులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇచ్చే విధంగా హామీ లాంటి అంశాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతున్నాయి. దీంతో పాటుగా ఏదైతే చంద్రన్న బీమా అంశం పెంపు పైన కూడా, అదేవిధంగా ఆరోగ్య బీమాకు సంబంధించి 10 లక్షల రూపాయల వరకు కూడా వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరుస్తుంది. ఇలాంటి అంశాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నాయి. ఈ యొక్క అంశాలతో పూర్తి స్థాయిలో పూర్తి సంక్షేమ మేనిఫెస్టోని తెలుగుదేశం పార్టీ ఈ రోజు విడుదల చేయబోతోంది. రాజేశ్వరి. సత్య, మరి రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యం అంటూ ఇప్పటికే చాలా హామీలను గుప్పించారు ప్రచార సభలో. మరి వీటితో పాటుగా కొత్తగా వరాలు ఏమైనా మేనిఫెస్టోలో రూపొందించే అవకాశం ఉందా? అందుకనే ఇప్పటి వరకు మేనిఫెస్టో ఆలస్యం చేయడానికి కారణం అదే. ఒకవైపు వైసీపీ మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రిలీజ్ చేసిన తర్వాత చేద్దామా, లేదా
ఉన్న సంక్షేమ పథకాలకు అదనంగా ఏమేమి యాడ్ చేయాలనే దానిపై పూర్తి స్థాయిలో కసరత్తు జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు అటు విపక్ష నేత వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి కూడా తన మేనిఫెస్టోను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో దానికంటే మెరుగైన విధంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఉండాలి, పూర్తి స్థాయిలో సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించే విధంగా ఉండాలి. గత మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు 650 హామీలను వాటన్నిటిని కూడా నెరవేర్చాం, అదనంగా ఎలాంటి హామీలు ఇవ్వాలి, పేదలు నిరుపేదలకు సంబంధించి ఏం చేయాలి, ఒకవైపు రాష్ట్రాభివృద్ధిని చేస్తూనే మరొక వైపు వచ్చినటువంటి ఆదాయ ఫలాలను నిరుపేదలకు అందించేందుకు ఏం చేయాలనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి అనేకమైనటువంటి ఈక్వేషన్స్ లో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిరుపేదలకు మరిన్ని సంక్షేమ ఫలాలు ఈ మేనిఫెస్టోలో అయితే మాత్రం తెలుగుదేశం ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజేశ్వరి, థ్యాంక్ యూ సత్య.